నాంపల్లి ఫర్నిచర్ షాపులో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారీ రంధ్రం తవ్వి శిలార్లోకి చేరుకున్నారు. 3 డెడ్ బాడీలను వెలికితీశారు. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోవడంతో DNA టెస్ట్ కోసం ఉస్మానియాకు తరలించారు. అక్కడ లభ్యమైన ఓ మృతదేహం మహిళదిగా పోలీసులు గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 9 విభాగాలు పాల్గొంటున్నాయి. NDRF, DRF, GHMC, హైడ్రా సహా పలు విభాగాల అధికారులు ఈ ఆపరేషన్లో ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు పెద్ద రంధ్రం కూడా చేశారు. భవనం నలువైపులా గోడలను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ త్వరగా కనిపెట్టాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు బాధిత కుటుంబాలు. పోలీసులు అటుగా ఎవరిని రానివ్వడం లేదు. స్పాట్లో అంబులెన్సులు సైతం సిద్ధంగా ఉంచారు. సంఘటనా స్థలం నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? 3 మృతదేహాలు దొరికినట్లుగా తెలుస్తోంది. సారీ నాంపల్లిలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో 3 మృతదేహాలు అయితే వెలికి తీసినట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు. నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ రెస్క్యూ ఆపరేషన్లో సెల్లార్లోనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి బేస్గా సెల్లార్లోకి వెళ్ళడానికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది ఈ దట్టమైనటువంటి పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇప్పటి వరకు అయితే ఒక డెడ్ బాడీని అయితే గుర్తించారు. బేబీ తను 45 సంవత్సరాల వయసు గలటువంటి బేబీ. తను గుల్బర్గాకు చెందినటువంటి వ్యక్తి. తను ఇక్కడే వాచ్మెన్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన మృతదేహాన్ని వెలికి తీశారు. ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. మరో 2 డెడ్ బాడీలను కూడా కాసేపటి క్రితమే గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ డెడ్ బాడీలను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించడానికి అయితే అంబులెన్స్ను సిద్ధంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. కొంత డెడ్ బాడీలను గుర్తించడంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో 5 డెడ్ బాడీలు కూడా దొరికినట్టుగా సమాచారం అందుతుంది. ఒక డెడ్ బాడీని అయితే ఇక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో 4 డెడ్ బాడీలను కూడా అగ్నిమాపక సిబ్బంది గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఆ 4 మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చూడొచ్చు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది కూడా ఆక్సిజన్ సిలిండర్స్తో సెల్లార్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సెల్లార్లో నుంచి కూడా దట్టమైనటువంటి పొగలు కూడా వస్తున్నాయి. చూడొచ్చు ఏదైతే ఇటాచ్ ఉందో ఇటాచ్ ద్వారా బిల్డింగ్ నలువైపులా కూడా గోడలను తొలగించి కొన్ని రంధ్రాలు చేసి ఆ రంధ్రాల ద్వారా అగ్నిమాపక సిబ్బంది సెల్లార్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటు ఫైర్ సిబ్బంది అంతా కూడా ఫైర్ ఇంజన్ల ద్వారా నీటిని లోపలికి పంపించి ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి సెల్లార్లో కూడా నీరు ఉండడంతో ఆ నీటిని కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఫైర్ ఇంజన్ ద్వారా. అలాగే అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకో గంట పాటు కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇటు జేఎన్టీయూకి సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి నిపుణులు కూడా ఈ భవనాన్ని అంటే భవనం స్టాండ్ ఎట్లా ఉంది పరిశీలించడానికి మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారు. వారు భవన నాణ్యతకు సంబంధించి ఒక రిపోర్టు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మొత్తం 9 విభాగాలకు సంబంధించినటువంటి విభాగాలు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు రెవెన్యూ సిబ్బందితో పాటు DRF, NDRF సిబ్బందితో పాటు ఇటు వైద్య సిబ్బంది అలాగే అగ్నిమాపక
సిబ్బంది. సో వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు సిపి, అలాగే ఫైర్ డీజీ, అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉంది. లోపల నుంచి కూడా దట్టంగా ఇంకా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్లో అంటే నిన్నటి నుంచి కూడా 5 మంది ఉన్నారు అనేటువంటిదే తెలుస్తోంది. సో 5 మంది చిక్కుకున్నారు. అది సెల్లార్లో ప్రమాదం జరిగింది. సో ఈ -1 చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కూడా ఉండడంతో ముఖ్యంగా ఈ సోఫా సెట్లకు సంబంధించి, అలాగే బెడ్స్కి సంబంధించినటువంటి ముడి సరుకు ఎక్కువగా ఉండడంతో సో ఫైర్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో సో వెంటనే దట్టమైనటువంటి పొగలు నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ సంఘటన స్థలంలో మొత్తం 9 విభాగాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరి కాసేపట్లో జేఎన్టీయు ఇంజనీరింగ్ టీం కూడా అక్కడికి చేరుకోనుంది. అసలు ఆ బిల్డింగ్ నాణ్యత ఎంతవరకు వర్క్ చేస్తుంది అనే కోణంలో కూడా అధికారులు ఇప్పుడు దాని మీద ఇది చేయబోతున్నారు. సో మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలని కానీ ఎవరిని అక్కడికి లోపలికి అనుమతించట్లేదు పోలీసులు. మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఇంకో గంట పాటు ఈ సహాయక చర్యలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 3 మృతదేహాలు బయటపడిన నేపథ్యంలో అందులో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి బేబీ అని 45 సంవత్సరాల మహిళదిగా మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సో మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు డిఎన్ఏ టెస్టుల కోసం. మరో గంట పాటు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనుంది. మొత్తం ఫర్నిచర్, ముడి సరుకు ఉండడంలోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దానికి తోడు 2 సెల్లార్లు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. మంటలు దట్టంగా వ్యాపించడం, చుట్టూ పొగ అలుముకోవడంతో రెస్క్యూ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి మొత్తం 9 విభాగాలు కలిపి ఒకళ్ళకొకరు ఇది చేసుకొని వాళ్ళు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి 9 విభాగాలు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకుంటున్నాము. చాలా మంది జనం గుమ్మిగూడి రెస్క్యూ ఆపరేషన్ని చూస్తున్నారు. అసలు లోపల ఎంతమంది ఉన్నారు, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ గంట సేపు కొనసాగే అవకాశం అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. దిలీప్, కుటుంబ సభ్యుల్ని ఎవరిని వాళ్ళ ఆచూకీ తెలియట్లేదని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆందోళన చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఒక క్లియర్గా రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే కానీ పోలీసులు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరైతే ఈ లోపల చిక్కుకున్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ -1 సెల్లార్లో ఒక ఫ్యామిలీ ఎవరైతే ఇదే ఫర్నిచర్ షాప్లో పనిచేస్తున్న ఫ్యామిలీ కూడా ఈ -1లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫ్యామిలీలో మొత్తం 4 ఉండగా సో 2 ప్రమాదం జరిగినటువంటి సమయంలో బయట ఉన్నారు. ఆ మిగతా 2 కూడా అందులోనే ఉన్నారు. సో వారితో పాటు అలాగే ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తం 5 మంది అయితే లోపల చిక్కుకున్నట్టుగా సమాచారం ఉంది. కేవలం 5 మందే ఉన్నారా, ఇంకా మరికొంత రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది మనం ప్రస్తుతం నాంపల్లిలోని ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్. మరి ఒక గంటలో అక్కడ 9 విభాగాలు సంయుక్తంగా ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక 1 అవర్ టైం పట్టే అవకాశం తెలుస్తుంది. మృతదేహాలను అయితే డిఎన్ఏ టెస్టుల కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు.